హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం నూరూరి ఆవకాయ పచ్చడి చేసుకుందాం. చూడండి, ఫస్ట్ నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత కలపాలి. కలిపిన తర్వాత మెంతి పొడి వేసుకోవాలి. అది వేసుకొని కలపాలి. మంచిగా కలిపిన తర్వాత ఆవాల పొడి వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇంకా కలుపుతూ మనం ఉప్పు వేసుకోవాలి. ఇది మేము గల్లుప్పు మిక్సీ పట్టాము. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కలపాలి. కలిపిన తర్వాత కారం వేసుకోవాలి. కారం మీకు సరిపడంత వేసుకోండి. కారం మాకు సరిపోలే అని మేము కొంచెం వేసుకున్నాము. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాం. దాని తర్వాత కలిపి వేరే దాంట్లో కడాయి తీసుకొని నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత మెంతులు వేసుకోవాలి. ఇది మొత్తం అయిపోయాక జీలకర్ర వేసుకోవాలి. అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి వేడి చేసుకున్న ఆయిల్ మొత్తం చల్లారినాక కొంచెం కారపొడి వేసుకోవాలి. దాని తర్వాత ఈ ఆయిల్ చల్లారాక దీంట్లో వేసుకోవాలి. లేకపోతే వేడి ఆయిల్ పోస్తే పచ్చడి ఖరాబ్ అవుతుంది. కలుపుకున్న తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలపాలి. మిగిలిన ఆయిల్ మొత్తం వేసుకోవాలి. దాని తర్వాత కలిపి తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు అయిపోయాక ఆ ఎల్లిపాయకి మంచిగా కారం పట్టేటట్టు మంచిగా కలపాలి. ఇది అయిపోయాక కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి. అయిపోయాక మనం దేంట్లోనైనా సర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం సర్వ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.